సో సెకండ్ వర్క్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ సర్వీస్. ఫస్ట్ ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేస్తున్నాం. ఆన్ ఎవ్రీ సర్వీస్ ఆయిల్ ఫిల్టర్ కూడా కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ ఆయిల్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎ రీయూజబుల్ ఐటమ్. సో న్యూ ఎయిర్ ఫిల్టర్తో రీప్లేస్ చేసుకోవాలి. ఇది ఏసీ ఫిల్టర్ చెక్ చేస్తాం. కంప్లీట్ డస్ట్ అని రీఫిల్ అయి ఉంది. దీనివల్ల మనకి ఏసీ ఫ్లో అనేది బ్లాక్ చేస్తుంది త్రూ ఏసీ వెంట్స్. సో స్పార్క్ ప్లగ్స్ రిమూవ్ చేస్తాం. కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి. మనం ఎవ్రీ 25 to 30,000 కిలోమీటర్ రీప్లేస్ చేస్తాం. ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ పికప్ అండ్ మైలేజ్ కూడా మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఓల్డ్ అండ్ న్యూ స్పార్క్ ప్లగ్స్, ఆల్ ఫిల్టర్స్ మనం మారుతూ జెన్యున్ పార్ట్స్తోనే రీప్లేస్ చేస్తున్నాం. న్యూ ఆయిల్ ఫిల్టర్, న్యూ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఏసీ ఫిల్టర్ కూడా న్యూ ఏసీ ఫిల్టర్తోనే రీప్లేస్ చేస్తున్నాం. అండ్ కూలెంట్ కూడా చెక్ చేస్తున్నాం. ఇది మనం ఎవ్రీ సర్వీస్లో రీప్లేస్ చేయం. ఆన్ ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ మనం రీప్లేస్ చేస్తున్నాం. అండ్ కూలెంట్ మనం రేడియేటర్ నుంచి అండ్ ఆల్సో కూలెంట్ కంటైనర్ నుంచి కూడా కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. కూలెంట్ కంటైనర్ క్లీన్ చేసి రీప్లేస్ చేస్తున్నాం. అండ్ ఇంజిన్ ఆయిల్ ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్తోనే రీప్లేస్ చేస్తున్నాం. కూలెంట్ కూడా బోత్ ఇన్ రేడియేటర్ అండ్ ఇన్ కూలెంట్ కంటైనర్ న్యూ కూలెంట్తో రీప్లేస్ చేసిన తర్వాత రేడియేటర్ ఫ్యాన్ కూడా చెక్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ కస్టమర్ ఫర్ గివన్ అస్ ఇనఫ్ టైం.